ఈ సంపూర్ణ చంద్రగ్రహణము కుంభరాశిలో సంభవిస్తుంది కనుక కుంభరాశిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ రాశులలో జన్మించిన వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే గోచార రీత్యా మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ విషయం మనం చూసినట్టయితే మేషరాశి నుండి ఏకాదశ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక మేషరాశి వారికి గ్రహణ దోషము ఉండదు, శుభ ఫలితాలు కలుగుతాయి. వాళ్లకు అన్ని విధాలుగా మేషరాశి జాతకులకు ఈ గ్రహణ ప్రభావము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం లోపల కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే దశమ స్థానము వృషభ రాశి జాతకులకు 10వ స్థానం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కన్యారాశి వారికి 6వ స్థానం అవుతుంది. కన్యారాశి జాతకులకు కూడాను ఈ గ్రహణము శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కనుక ఈ రాశుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో అనుకూలము అనంటే ఏ ఏ కార్నర్స్లో మనకు అనుకూలత చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా ఏకాదశ స్థానం సర్వే గ్రహాః అన్ని గ్రహాలతో పాటుగా గ్రహణం కూడాను అందులో మనకు సంభవిస్తుంది ఏకాదశ స్థానంలో కనుక మేషరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు అన్ని కార్నర్స్ లోపల మీరు చేసేటువంటి వృత్తి లోపల కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, దాని తర్వాత క్రయ విక్రయాలు ఏది చేసినప్పటికీ మేషరాశి జాతకులకు ఈ గ్రహణము చాలా మీకు కలిసి వస్తుంది, సపోర్టింగ్గా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంభవిస్తుంది. దశమ స్థానము గోచార రీత్యా గ్రహణ గోచారము శుభ ఫలితాలను చెప్పినప్పటికీ దశమము ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానం. కాబట్టి శుభ ఫలితాలను ఇస్తున్నప్పటికీ మీరు కొంత స్ట్రెయిన్గా అంటే మీరు కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేటువంటి విషయము ఈ కర్మస్థానం మూలకంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడాను అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అంటే చేసేటువంటి పని పైననే అన్ని మిగతావన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి, కర్మ పైననే ఆధారపడి ఉంటాయి ఫలితం అన్నీ కూడాను. మీరు చేసేటువంటి పని సవ్యంగా ఉన్నట్టయితే ఫలితం కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఒక సూచన ఏంటంటే మీరు కష్టపడి పని చేసినట్టయితే, మనస్సు నిలిపి పని చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత కన్యా రాశి వాళ్లకు 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము. అంటే శత్రువులు మీకు ఈ గ్రహణం మూలకంగా మిత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు మాట చాకచక్యంతో వాళ్ళను మీ వైపుకు మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రోగస్థానం కూడాను అంటే ఏవైనా కూడా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే ఈ గ్రహణం మూలకంగా కన్యా రాశి వారికి ఆ అనారోగ్య సమస్యలు కొంతవరకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ధనుస్సు రాశి వారికి 3వ స్థానం విక్రమస్థానం. మీరు కష్టపడినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది ఋషులు ఏం చెప్పారనంటే ఇది అందరూ ఏకీభవించి నిర్ణయించినటువంటిది కాదు. వాళ్ళ అభిప్రాయం మూలకంగా కొంతమంది ఋషులు ఈ నక్షత్రానికి పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది గనక 7వ స్థానంలో అంటే 7వ నక్షత్రంలో గ్రహణం సంభవించినట్టయితే వాళ్లకు నైధన తార అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంత దైవ దర్శనాలు చేసుకోవాలి అనేటువంటిది కూడాను కొంతమంది ఋషులు మనకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ రాశియే ప్రధానం కనుక ఇక్కడ మేషము, కన్యా, ధనుస్సు ఈ రాశి వృషభ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు మామూలుగా గ్రహణ సమయం లోపల చేసుకోవలసినటువంటి స్తోత్రపారాయణాలు, మహామృత్యుంజయ జపము, పంచాక్షరి మంత్రము ఓం నమః శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నట్టయితే
మీకు అక్షయ్యమైనటువంటి ఫలితం వస్తుంది, అనన్య సామాన్యమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇది జపాలు చేస్తూ ఉండండి, స్తోత్ర పారాయణం చేయండి, రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేయండి. తద్వారా మీకు ఈ శుభ ఫలితాలతో పాటుగా ఈ దైవ అనుగ్రహం కూడాను మీకు కలుగుతుంది ఈ పారాయణం మూలకంగా. ఇక రెండవది, ఈ గ్రహణము ఏ రాశుల వారికి మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మిథున రాశి వారికి మధ్యమ ఫలితము. మిథున రాశి అంటే మనకు 9వ స్థానం అవుతుంది. 9వ స్థానము భాగ్యస్థానం అయినప్పటికీ 9వ స్థానంగా మనకు ఇక్కడ మధ్యమ ఫలితాలను మనకు చెప్పారు. కాబట్టి గోచార రీత్యా గ్రహణము 9వ స్థానంలో సంభవిస్తున్నది కనుక మన భాగ్యస్థానం అదృష్ట స్థానం పైన సంభవిస్తుంది కనుక మీకు 50% మంచి ఫలితాలు, 50% మీరు కష్టపడితే దాన్ని మంచిగా మీరు మలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆ 50% ఏదైతే ఆ గ్రహణం మూలకంగా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే చెప్పబడి ఉందో శాస్త్రంలో, దాన్ని శుభకరంగా మీరు మలుచుకోవడానికి మీరు ఏం చేయాలి? స్తోత్ర పారాయణం చేయండి. మనకు గ్రహస్థితి అనానుకూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవంతుణ్ణి స్మరించాలి. భగవంతుణ్ణి స్మరించడము అనంటే నామస్మరణ అనేటువంటిది కలియుగం లోపల ఉత్తమమైనటువంటి ప్రక్రియగా మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి నామస్మరణ చేయండి, స్తోత్ర పారాయణాలు చేయాలి మిథున రాశి వాళ్ళు. అలాగే సింహరాశి వాళ్ళు, సింహరాశికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము మధ్యమము అని గ్రహణ గోచారం చెబుతుంది కనుక ఈ 7వ స్థానము వేటిపైన మీకు ప్రభావం చూపిస్తుంది అనంటే అన్యోన్యత పైన, ముఖ్యంగా భార్యాభర్తల విషయం లోపల అన్యోన్యత ఉండడానికి, దాంపత్యం లోపల ఇబ్బందులు మీకు కలగకుండా ఉండడానికి, తర్వాత జాయింట్గా మీరు ఏదైనా భాగస్వాములై వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను ఈ 7వ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది కనుక అలాంటి స్థానంలో మీకు గ్రహణం సంభవిస్తుంది కనుక వీటిని మీరు రెక్టిఫై చేసుకోవడానికి స్తోత్ర పారాయణాలు చేయండి. మహామృత్యుంజయ జపం చేయండి. మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయండి, ఎంత చేస్తే మీకు అంత మంచిది. నామస్మరణ చేయండి. నమో నారాయణాయ నమః, మీకు ఏది స్తోత్ర పారాయణం చేయగలిగితే అది చేయండి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తర్వాత తులారాశి వారికి 5వ స్థానం అవుతుంది. విద్యాస్థానము, ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళ విషయం మనం తీసుకున్నట్టయితే ఈ 5వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కనుక విద్యార్థులు కొంత కృషిని వాళ్ళు పెంచుకోవాలి. వాళ్ళు కష్టపడినట్టయితే మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు అడ్మిషన్స్ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి గ్రహణం మూలకంగా. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మీరు ఈ గ్రహణ సమయంలో కూర్చొని భగవన్నామస్మరణ చేయండి. సరస్వతి సూక్త పారాయణం చేయండి. ఒకవేళ మీరు సూక్త పారాయణం చేయలేని పక్షంలో 12 నామాలను ప్రతినిత్యం కూడాను విద్యార్థులు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని మనం మలుచుకోవాలి. మనకు ధర్మశాస్త్రాలు చెప్పినవి. ఇందులో మనము చేసుకున్నట్టయితే అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. చేయనట్టయితే పాపమని కాదు, చేస్తే దీన్ని మలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఒక్క మన హిందూ ధర్మశాస్త్రంలో సనాతన ధర్మంలోనే ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి. యాదృచ్ఛికంగా జన్మ జరుగుతుంది, జన్మకాలం మూలకంగా మనకు గ్రహస్థితి ఏర్పడుతుంది చక్రంలో, దాన్ని ఎవరు మార్చలేరు. మరి మన భవిష్యత్తును మనం ఎలా మార్చుకోవాలి? మన కర్మ మూలకంగా మార్చుకోవాలి. కాబట్టి ఆ కర్మ అనేటువంటిది మనం మార్చుకోవడానికే ధర్మశాస్త్రాలన్నీ కూడాను మనకు చెప్పబడి ఉన్నాయి. స్తోత్ర పారాయణం చేసుకోండి, జపాలు చేసుకోండి, ఇవన్నీ కూడాను మనకు ధర్మశాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా విద్యా ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణానికై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను నేను చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి మోక్షం వరకు కూర్చొని మీరు భగవంతుడి పైన నిశ్చలమైనటువంటి మనస్సుతో ఇవన్నీ చేయండి. తప్పకుండా మీకు విదేశీ యానం జరుగుతుంది. మంచి కాలేజీ లోపల,
మంచి సంస్థ లోపల మీకు అడ్మిషన్ కూడాను లభిస్తుంది. తర్వాత మీ మెమొరీ పవర్ కూడాను పెరుగుతుంది. ప్రజ్ఞా పాఠవాలు కూడాను మీకు అనన్య సామాన్యంగా మీకు పెరిగిపోతాయి. ఇక మకర రాశి వాళ్లకు రెండవ స్థానము ఆదాయము, రాబడి కూడాను చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో. ఆ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఆదాయం పైన మీరు కొంత కంట్రోల్ అనేది, అంటే మనిషి నియంత్రణలో ఉంచుకోవాలి ఖర్చులను. ఆటోమేటిక్గా మనకు ఆదాయం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ మకర రాశి జాతకులు ముఖ్యంగా రాబడి పైన మనస్సు నిలపాలి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ వాళ్ళు ఉండాలి. తర్వాత కుటుంబం లోపల కూడాను మీకు మంచి జరగడానికి భగవన్నామస్మరణ చేయండి. ఇవి చేసినట్టయితే ఈ రాసుల వాళ్ళు ముఖ్యంగా మిథునము, సింహము, తుల, మకర ఈ రాసుల వారికి మధ్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగూ 50% మీకు గ్రహణం మూలకంగా మంచి జరుగుతుంది. మిగతా 50% కొరకై మీరేం చేయాలి? భగవంతుడిని యొక్క స్మరణ మూలకంగా అనుగ్రహం కొరకై మీరు పాటుపడాలి. ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు మధ్యమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆ 50% కూడాను మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ గ్రహణము 100% మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడాను ఏ రాశిలో జన్మించిన వాళ్ళైనా కూడాను గ్రహణ గోచారము ఎలా ఉన్నప్పటికీ మీరు భగవన్నామస్మరణను మట్టుకు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో చేయండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఆయురారోగ్యాలు అన్నీ కూడాను కలుగుతాయి. కాబట్టి భగవన్నామస్మరణ మట్టుకు మీరు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో చేయండి. దానికి ప్రాధాన్యంగా పట్టు సమయం లోపల స్నానము, విడుపు సమయం లోపల స్నానము, తప్పకుండా ఈ స్నానం ఆచరించండి. స్నానం అనేటువంటిది పవిత్రతకు సూచకం కాబట్టి తర్వాత మలినాలన్నీ కూడాను దూరమైపోతాయి గ్రహణం మూలకంగా కలిగేటువంటివి. కనుక స్నానం చేసి మీరు కూర్చోండి. ఈ రాసులలో ప్రత్యేకంగా జన్మించినటువంటి వాళ్ళు నేను చెప్పినవన్నీ కూడాను మీరు బాగా అర్థం చేసుకొని గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేయండి, కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి? భగవంతుని సన్నిధి లోపల కూర్చోండి. ఏదో మంచంలో కూర్చొని నేను జపం చేస్తానంటే మీకు ఫలితం ఉండదు. మీకు ఆసనం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆసనంతోనే మీకు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధతో మీకు ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే స్థానం కావాలి. భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చోండి. ఒక నిశ్చలమైనటువంటి మనస్సులో జపం చేయండి. ముఖ్యంగా మీరు ఇది రాహు చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం గనుక చంద్రుడి మూలమంత్రం చదువుకోండి. రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోండి. దధిశంక దుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశినం శోభం శంభోర్ మకుటభూషణం అనేటువంటి ఈ శ్లోకాన్ని మీరు చదువుకోండి. ఎవరైనా కూడాను పురాణ శ్లోకం కాబట్టి దీనికి గురువు అవసరం లేదు. మీరు పుస్తకంలో చూడండి. ఈ చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకం పారాయణం చేస్తూ ఉండండి. తరువాత రాహువుకు సంబంధించినటువంటి శ్లోకం కూడాను మనకు చెప్పబడి ఉంది శాస్త్రంలో. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడాను చదువుకోండి. ఇవి రెండు చదువుకున్నట్టయితే మీకు ఆ చంద్రుడు రాహు మూలకంగా కలిగేటువంటి ఏదైతే దుష్ప్రభావం ఉందో అది తగ్గుతుంది. అంతేకాకుండా మహామృత్యుంజయ జపం చేసుకోండి. మీరు చేయగలిగితే శివ సహస్రనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి మీకు అన్ని విధములైనటువంటి అష్టైశ్వర్యాలను కలిగించేటువంటి ఆ పరమశివుడిని మీరు స్మరించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా విష్ణువు స్మరణ మూలకంగా మీకు ఏం వస్తుంది? మీరు ఉన్నటువంటి స్థితి లోపలనే మిమ్మల్ని ఉంచుతాడు, మిమ్మల్ని తగ్గించడు ఆ స్థితి నుండి. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మీకు తీసుకువెళ్ళడానికి ఆ విష్ణువు యొక్క సహస్రనామాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరు వినియోగించుకోండి. 12 రాశులలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను నా నక్షత్రంలో సంభవించింది, నా రాశికి అష్టమ స్థానంలో సంభవించింది, చతుర్థ స్థానంలో సంభవించింది అనేటువంటి శంక లేకుండా భగవన్నామస్మరణ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు